ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఎన్నికైతే అత్యంత సంతోషించే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ఆయన పేర్కొన్నారు. అలాంటి సీఎంపై రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలు బురద జల్లుతున్నారని అన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు ఒక మహిళ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కనీస సానుభూతి కూడా చూపడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఒక మహిళకు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి తిరస్కారం చేస్తే తన ఫేస్బుక్ లో, తన ట్విట్టర్ లో, తన పేమెంట్ యూట్యూబ్ ఛానల్లో రేవంత్ రెడ్డి గారంట నటరాజన్ గారికి రాజ్యసభ రాకుండా చేసిన చెప్తున్నాడు. నీ పేటిఎం బ్యాచ్, నీ కేటీఆర్ బ్యాచ్ కొంచెం తెలివి తెచ్చుకొని మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ గారు పార్లమెంట్ సభ్యుడిగా అయితే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళ పైన బీజేపీ ప్రభుత్వం ఆ విధంగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా వ్యవహారం చేస్తా ఉంటే కనీసం మద్దతు ఇవ్వకుండా, కనీసం సానుభూతి తెలియకుండా నీ పేమెంట్ బ్యాచ్ యూట్యూబ్ ఛానళ్లలో చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు. ఈసీ కూడా బీజేపీ పార్టీ అనుబంధ సంఘ సభ్యులుగా పనిచేస్తా ఉంది.